పేరుతో సంబంధం లేదు. ఆ రైతులకు అకౌంట్లలోకి 10,000 రూపాయలు. తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న వంటి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని, రైతులకు సత్వరమే పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గతంలో కూడా రాష్ట్రంలో అకాల వర్షాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం అందజేసింది. తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున పరిహారం అందిస్తుంది. ఈ చర్య ద్వారా వేలాది మంది రైతులకు ఆర్థికంగా కొంత ఊరట లభించింది. ఈసారి కూడా అదే తరహాలో నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయమైన పరిహారం అందజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించింది. పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతంగా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పరిహారం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం రైతుల కోసం ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. వాటిలో రైతు భరోసా పథకం ఒకటి. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుంది. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించే ఈ నిర్ణయం వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.